హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోష్ బుర్రా జిఎస్ క్లాసెస్. సో ఈరోజు మనం రాష్ట్రపతి గురించి టెస్ట్ అయిపోయింది. తర్వాత అంటే ఇది ఫస్ట్ బేసిక్స్ అనుకోండి, కొంచెం డెప్త్ పోవచ్చు ఇంకా. సో ఈ తర్వాత చూద్దాం. ఒక 6 to 7 టాపిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ టఫ్ అదే సేమ్ టాపిక్ నుంచి కొంచెం డెప్త్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. సో ఇది సుప్రీంకోర్టు గురించి. రాష్ట్రపతి అయిపోయింది, గవర్నర్ అయిపోయింది, సుప్రీంకోర్టు గురించి. ఈరోజు ఈవినింగ్ హైకోర్టు గురించి చూద్దాం. సో సుప్రీంకోర్టు గురించి 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇవి అయితే కంపల్సరీ తెలిసి ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఇచ్చే టెస్ట్ ఏంటంటే ఆ ఇచ్చిన క్వశ్చన్స్ అనేవి మీకు ఆ టాపిక్ సంబంధించి ఖచ్చితంగా తెలిసి ఉండాల్సినవి. సో ఇందులో నుంచి మ్యాక్సిమం ఇందులో నుంచే క్వశ్చన్ పడుతుంది. ఇన్ కేస్ కొంచెం డెప్త్ అయినా అవి కూడా తర్వాత చూద్దాం. ఫస్ట్ తెలిసి ఉండాల్సినవి ఇవి అన్నమాట. ఓకేనా. ఈ పాలిటీతో ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, పాలిటీ మనకు చదివేటప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది, ఈజీగా ఆన్సర్ పెట్టగలుగుతాం అనిపిస్తుంది. కానీ ఎగ్జామ్లో వాడు ట్విస్ట్ ఇస్తే చేయలేము, రాంగ్ పెడతాం. మీరు అబ్జర్వ్ చేయండి, ప్రీవియస్ పేపర్ తీసైనా లేదంటే ఏదైనా టెస్ట్ చూసైనా పాలిటీకి వెళ్ళేసరికి కన్ఫ్యూజ్ అవుతాం. అక్కడ క్వశ్చన్ చూసేసరికి మనం చదివింది ఒకటి అనిపిస్తుంది, అక్కడ వేరే వస్తుంది. సో పాలిటీ విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. ఓకే. ఫస్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పడింది? సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఏది ఎప్పుడు ఏర్పడింది అనేది మనకు అన్నీ తెలిసి ఉండాలి. సో ఇది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ మనకు. సో ఇది January 25 మీకు తెలుసు అదేంటిదో, ఎలక్షన్ కమిషన్. సో ఇది తెలిసిందే. ఇది సో ఇలా ఏది ఎప్పుడు స్టార్ట్ అయింది? సో సుప్రీంకోర్టు అనేది మనకు 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఫెడరల్ కోర్టు స్థానంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నుండి తీసుకోబడింది అంటే దేని ప్రకారం ఏర్పడింది అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం. ఓకేనా. నిన్న మనం చూసినాం కదా, గవర్నర్ కెనడా రాజ్యాంగం నుంచి గవర్నర్ అని, తర్వాత అవశిష్ట అధికారాల విభజన. సో ఇవన్నీ నెక్స్ట్ చూద్దాం. క్రింది వాటిలో సరికానిది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన రాజీనామాను రాష్ట్రపతికి అందించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన రాజీనామాను రాష్ట్రపతికి అందించాల్సి ఉంటుంది. కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. రాష్ట్రపతి స్వతహాగా సుప్రీం న్యాయమూర్తులను తొలగించగలడు. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఇక్కడ స్వతహాగా అన్నాడు. స్వతహాగా కాదు, మంత్రిమండలి నిర్ణయం మేరకు మాత్రమే, అంటే పార్లమెంట్లో జరిగిన ప్రొసీజర్ ప్రకారం పార్లమెంట్ తీసుకునే నిర్ణయం మేరకు రాష్ట్రపతి తొలగించగలడు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవిని అధిరోహించాలంటే హైకోర్టులో 10 సంవత్సరాలు న్యాయవాదిగా చేసిన అనుభవం ఉంటే అర్హులు. న్యాయమూర్తిగా పదవిని చేపట్టాలంటే 10 సంవత్సరాలు న్యాయవాదిగా అంటున్నాడు. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అని అంటే కరెక్టే. ఇది వరుస హైకోర్టులో కావచ్చు, హైకోర్టులో కావచ్చు. కనీసం 5 సంవత్సరాలు హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న అర్హులే. సో కనీసం 5 సంవత్సరాలు అనేది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఇది ఒకే హైకోర్టులో కావచ్చు, వరుస హైకోర్టులో అంటే ఈ హైకోర్టులో చేసి ఇంకో హైకోర్టులో అలా. నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏది? ఇక సరికాంది. స్వతహాగా తొలగించలేడు, పార్లమెంట్ డిసిషన్ మేరకు తొలగించగలడు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 60 సంవత్సరాలు వచ్చే వరకు పదవిలో ఉంటారు. సో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 65 కరెక్ట్. హైకోర్టు న్యాయమూర్తులు 62 సంవత్సరాల వరకు పదవిలో ఉంటారు. హైకోర్టు న్యాయమూర్తులు 62 సంవత్సరాల వరకు పదవిలో ఉంటారు. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. హైకోర్టు న్యాయమూర్తులు 62, గుర్తుపెట్టుకోవాలి. చాలామంది 65 అనుకుంటారు. హైకోర్టు న్యాయమూర్తుల వయసు 62 సంవత్సరాలు చేసిన రాజ్యాంగ సవరణ 24. సో ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1963లో 15వ రాజ్యాంగ సవరణ. హైకోర్టు జడ్జిల పదవీ విరమణ వయసు 60 నుంచి 60 ఉండేది, దీన్ని 62కు పెంచారు. 1963 15వ రాజ్యాంగ సవరణ 60 సంవత్సరాల నుంచి 62కు పెంచబడింది. అంటే ఇప్పుడు థర్డ్ అనేది రాంగ్ మనకు. సో 1, 2 సరైనవి, 1, 2, 3 సరైనవి. ఇంకా ఆప్షన్స్ 3 మాత్రమే సరైనది కాదు. సో ఇక్కడ చిన్న మిస్టేక్ పడింది, ఇది చూసుకోండి ఒకసారి. ఇందులో 1, 2 సరైనవి కరెక్టే. ఓకే, ఒకసారి చూడండి. ఒకసారి 1, 2 సరైన అనేది కరెక్ట్.
యాక్చువల్గా ఇక్కడ ఆప్షన్ ఏంటంటే మనకు 1 2 3 సరైనవి తర్వాత 3 మాత్రమే సరైనది అని ఉండాలి, అన్నీ సరైనవి కాదు అని ఉండాలి. సో ఇది కొంచెం మిస్టేక్ పడేది. చూద్దాం, ఫర్దర్గా మిస్టేక్స్ రాకుండా చూద్దాం. సవరణ అనేది మనకు 1971లో చేసిర్రు. సో పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం కల్పించిన రాజ్యాంగ సవరణ 24. నెక్స్ట్ 4వ ప్రశ్న, న్యాయమూర్తిని తొలగించే ప్రతిపాదనను సభాధ్యక్షులు ఆమోదిస్తే జరిగేదేంటి? తక్షణమే న్యాయమూర్తి పదవి నుండి తొలగిపోవాలి, ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు, సభాధ్యక్షులు రాష్ట్రపతికి సిఫారసు చేస్తారు, అంశం ప్రధానమంత్రి చేతుల్లోకి వెళ్తుంది. ఇదేది కాదు, ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలో సభ్యులను ఆ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని లేదంటే న్యాయమూర్తిని, ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఒక ప్రముఖ న్యాయ కోవిదుడు. ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఒక న్యాయ కోవిదుడు అంటే ఎక్స్పర్ట్, ముగ్గురిని ఉంచడం జరుగుతుంది ఆ కమిటీలో. సో న్యాయమూర్తిని తొలగించే ప్రతిపాదన వచ్చినప్పుడు సభాధ్యక్షుడు ఆ ప్రతిపాదనను ఆమోదిస్తే, అంటే దానికన్నా ముందు ఏం జరుగుతుంది, ఈ ప్రతిపాదనపై లోక్సభలో 100 మంది, రాజ్యసభలో కనీసం 50 మంది సంతకాలు చేసి స్పీకర్ లేదా చైర్మన్కి పంపుతారు. ఆ స్పీకర్ లేదా చైర్మన్ దీన్ని ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు. ఒకవేళ ఆమోదిస్తే జరిగేది కమిటీని ఏర్పాటు చేయడం. ఫస్ట్ జరిగేది ఇదన్నమాట. 5వ ప్రశ్న, రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా అడగడం 143 143 కరెక్ట్. ఒక హైకోర్టు న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించవచ్చు. సో హైకోర్టు న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించవచ్చు, కానీ ఇది రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం. కాకపోతే ఇక్కడ ఏం మనకు స్వతహాగా నియమించవచ్చు, అతనే నియమిస్తాడని ఏం క్లారిటీగా లేదు కాబట్టి సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. అప్పుడు 2 సరైనవి అనేది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, సుప్రీంకోర్టు ప్రాథమిక అధికార పరిధిలోనికి రానిది. కేంద్రానికి మరియు 1 లేదా ఎక్కువ రాష్ట్రాలకు మధ్య గల వివాదాలు. కేంద్రం ఒక సైడు, 1 లేదా ఎక్కువ రాష్ట్రాలు ఒక సైడు. నెక్స్ట్, ఇది కేంద్రం ఒక సైడు లేదా ఎక్కువ రాష్ట్రాలు ఒకవైపు ఉన్నాయి, మరియు 1 లేక ఎక్కువ రాష్ట్రాలు ఇంకొక వైపు మధ్య గల వివాదాలను విచారించడం. సో ఇది కూడా కరెక్టే. 2 దేశాల మధ్యల వివాదాల విచారం, ఇది రాంగ్. దేశాలకు సుప్రీంకోర్టు సంబంధం లేదు. 2 లేక ఎక్కువ రాష్ట్రాల మధ్య గల వివాదాలు, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఇవన్నీ కూడా అంత సేమ్ మీనింగే వస్తుంది. కేంద్రం ఒకవైపు, రాష్ట్రాలు ఒకవైపు, కొన్ని రాష్ట్రాలు ఒకవైపు, కేంద్రం ఒకవైపు, అట్లా. సో ప్రాథమిక అధికార పరిధి, అది ప్రీవియస్ క్వశ్చన్ కూడా పోయినసారి. నెక్స్ట్, సుప్రీంకోర్టు ఏర్పాటు మరియు నిర్మాణం తెలిపే అధికరణ. ఇప్పుడు మనం ఆల్రెడీ తెలుసు కాబట్టి నెక్స్ట్ మిగిలింది 124 ఇది. సో నెక్స్ట్ 124 అనేది మన ఆన్సర్. సుప్రీంకోర్టు ఏర్పాటు మరియు నిర్మాణం తెలిపే అధికారములు. పార్లమెంట్ క్రింది వాటిలో సరికానిది ఏది? టైం అవుతుంది. పార్లమెంటు సుప్రీంకోర్టు యొక్క పరిధిని తగ్గించలేదు. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. పార్లమెంటు సుప్రీంకోర్టు యొక్క పరిధిని పెంచలేదు అనేది సెకండ్ ఆప్షన్ ఇచ్చాడు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించే అధికారం సుప్రీంకోర్టుకు మాత్రమే కలదు. సో ఇది మన రాష్ట్రపతి విషయంలో చూసినా, ఇక్కడ సుప్రీంకోర్టుకు వచ్చేసరికి కూడా మళ్ళీ అదే స్టేట్మెంట్ వచ్చింది. సో మొన్న మీరు అది చూసుకుంటే ఇది ఈజీగా పెట్టవచ్చు. సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నిర్ణీత పదవీ కాలం ఉండదు. ఉండదు. 60 సంవత్సరాల వరకు ఉంటారు వాళ్ళు. 64 ఎక్కచ్చు, 64.5 కూడా ఎక్కచ్చు, 65లో దిగిపోవచ్చు. సో అలా జరుగుతాయి. ఇప్పుడు మనకు మధ్యలో యుయు లలిత్ కానీ సో ఇలాంటి వాళ్ళు తొందరగా వెళ్ళిపోయారు కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 48, 49, 50, 51, 48, 49, 50, 51, 51వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల వరుస క్రమం చెప్పండి. ఇది మీరు ఆన్సర్ చేయండి, కామెంట్ చేయండి. ఆప్షన్ ఏది, ఆప్షన్ కామెంట్ చేయండి సరిపోతుంది. ఏనా, బీనా, సీనా, డియా. 9th క్వశ్చన్ అని పెట్టి ఆప్షన్ కామెంట్ చేయండి. అది తెలిసి ఉండాలి మీకు. రాజ్యాంగపరమైన కేసులను పరిష్కరించడానికి కనీసం ఎంతమంది న్యాయమూర్తుల ధర్మాసనం ఉండాలి? రాజ్యాంగపరమైన కేసులను పరిష్కరించడానికి కనీసం అన్నాడు. ఆప్షన్ ఏ 3, 4, 2, 7. సో ఇది ఆప్షన్
ఇక్కడ 5 ఉండాలి. 3, 4, 5, 7 అనేది మన ఆప్షన్స్. సో 5 అనేది కరెక్ట్ ఆన్సర్. రాజ్యాంగపరమైన కేసులను పరిష్కరించడానికి కనీసం 5 న్యాయమూర్తుల ధర్మాసనం ఉండాలి. మిగిలిన కేసుల విషయంలో అయితే 3. తీర్పులు అనేటివి ఓపెన్గా బహిరంగ కోర్టులో ఇవ్వబడతాయి. అంటే సీక్రసీ అనేది ఏముండదు. తీర్పులన్నీ కూడా మెజారిటీ ప్రకారం ఇవ్వబడతాయి. ఇప్పుడు 5 ఉంటే 3 ఎటు మెజారిటీ ఉంటే అటు, ఎక్కువ మెజారిటీ ఎటు ఉంటే దాని ప్రకారంగా తీర్పు ఉంటుంది. తీర్పులలో ఆ న్యాయమూర్తులు రెగ్యులర్గానే భిన్నాభిప్రాయాలు ఇవ్వచ్చు. వాళ్ళకి ఏదనిపిస్తే అది చెప్పచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది సుప్రీంకోర్టుకు సంబంధించింది. ఇంకా డెప్త్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ రౌండ్లో చూద్దాం. వీటిని మళ్ళీ ఒకసారి మనం రివిజన్ చేస్తాం, అప్పుడు డెప్త్గా చూద్దాం. సో ఇందులో మనకు ఆ ఒక క్వశ్చన్ ఈ ఒక క్వశ్చన్ మిస్టేక్ పడ్డది. సో నెక్స్ట్ టైం మిస్టేక్ లేకుండా చూసుకుందాం. ఓకే, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కనీసం మనం ఈ ఎఫర్ట్ పెట్టి దీన్ని చేస్తున్నందుకు